5వ తేదీ ఈ నెల 5వ తారీఖు రోజు సాలార్జంగ్ మ్యూజియం దగ్గర ఉన్న చిల్లర దగ్గర ఒక ఆటో డ్రైవర్ గారు మొహమ్మద్ దస్తగిరి ఆయన పేరు. ఆయన అక్కడ ఆటో ఆపుకొని దాంట్లో పడుకున్నట్టుగా రెస్ట్ తీసుకుంటూ కిరాయి కోసం ఎదురు చూస్తున్న క్రమంలో ఆయన దగ్గరికి ఒక 3 వ్యక్తులు వచ్చి కత్తితో బెదిరించి ఆయన ప్యాంటు చిన్నగా కట్ చేసి ఆయన చేతిలో ఉన్న కత్తితో పొడిచేశారు. కత్తితో పొడిచి ఆయన దగ్గర ఉన్న మొబైల్ ఫోన్ డబ్బులు ఈయన దగ్గర నుంచి దొంగిలించింది. ఈ కేసు మాకు 5వ తారీఖు రోజు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మేము దాన్ని నమోదు చేసుకొని పరిశోధన ప్రారంభించినాం. ఆ పరిశోధనలో సాంకేతికపరమైన సాక్ష్యాధారాలను పరిశీలించి దీనికి సంబంధికులు బాధ్యులు ఎవరు అని చెప్పి వాళ్ళని వెతుకుతున్న క్రమంలో వాళ్ళని ఐడెంటిఫై చేసినాం. మేము ఇన్ఫర్మేషన్ సెటప్ చేసినాం. ఈరోజు నూర్ఖాన్ బజార్లో నమ్మదగిన సమాచారం మేరకు వెహికల్ చెకింగ్ చేస్తుంటే మన మేడ్చల్ డిఐ దిలీప్ కుమార్, సంతోష్, అనిల్ కుమార్, ఎస్హెచ్ఓ రవీందర్ వీళ్ళందరూ కూడా ఏసీపీ మేడ్చల్ వెంకటేశ్వరరావు గారి సారథ్యంలో వీళ్ళ కోసం వెతుకుతున్న క్రమంలో వీళ్ళు ఈరోజు మనకు అక్కడ పట్టుబడ్డారు. A3 దీంట్లో ఎవరైతే ఉన్నారో అతను సయ్యద్ తాహర్ అలీ, ఇతని పొజిషన్ నుంచి ఆటో తీసుకోవడం జరిగింది. మరి ఆయన ఇచ్చిన సమాచారం మేరకు A1 అబ్దుల్ హసన్ పట్టుకోవడం జరిగింది. అతని దగ్గర నుంచి సిమ్ కార్డులు మరియు 500 రూపాయలు అక్కడ దొంగతనం చేసినాయి. అదేవిధంగా ఆయన నేరం చేసిన తర్వాత ఈ సుల్తాన్ పుదర్లో వాళ్ళ మేనత్త వాళ్ళ ఇంట్లో చాకుదాస్ అది కూడా సీజ్ చేయడం జరిగింది. A1 దగ్గర చాకు, A2 దగ్గర చాకు సీజ్ చేసినాం. ఆయన దగ్గర కూడా వీళ్ళ దగ్గర చేసుకొని ఈరోజు కోర్టుకు పంపిస్తున్నాం. వీళ్ళకు గతంలో నేర చరిత్ర చాలా భారీగా ఉన్నది. ఎవరైతే ఉన్నారో సయ్యద్ అబ్దుల్ హసన్ అని చెప్పి ఇతనికి 17 కేసులలో ఇన్వాల్వ్ అయినాడు. గతంలో దాదాపుగా 13 కేసులలో అబ్స్కాండింగ్ ఉన్నాడు. 17 కేసెస్ ఆయన మీద ఆల్రెడీ ఉన్నాయి. 13 కేసులలో అతను అబ్స్కాండింగ్లో ఉన్నాడు. అతను అంటే పరారీలో ఉన్నాడు. 13 కేసులు చేసి దొరకకుండా తిరుగుతున్నాడు. అతన్ని అట్లాంటి నేరస్తుడు. అదేవిధంగా 7 కేసులు సయ్యద్ తాలిబ్ అలీ అలియాస్ సమీర్ A2 ఇతని మీద 7 కేసులు ఉన్నాయి. అవి కోర్టులో ఇంకా విచారణ జరుగుతుంది. ఇప్పుడు ఈ కేసులో ఇన్వాల్వ్ అయినారు. వీళ్ళు ముగ్గురు కూడా నేరాలకు అలవాటు పడి చెడు వ్యసనాలకు బానిసలై ఈ నేరాలు చేస్తున్నారు. వీళ్ళని మేము రానున్న రోజులలో మేము పీడీ యాక్ట్ పెట్టడం జరుగుతుంది. మా సిపి గారి అనుమతితో వీళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఈ కేసును ఛేదించడంలో ఛాలెంజ్గా తీసుకొని ఈ కేసును ఛేదించడంలో ముందంజ వేసిన డిఐ దిలీప్ కుమార్ మరియు అతని సిబ్బంది ఎస్ఐ నరసింహ మరియు సంతోష్ కుమార్, అనిల్ కుమార్ కానిస్టేబుల్, సిఎస్ శ్రీనివాసరావు హెడ్ కానిస్టేబుల్ ప్లస్ ముఖ్యంగా దీనంతా టీమ్ వీళ్ళందరినీ సమన్వయపరిచింది మన మేడ్చౌక్ ఇన్స్పెక్టర్ రవీందర్, ఏసీపీ మేడ్చౌక్ వెంకటేశ్వరరావు గారి సారథ్యంలో పనిచేయడం జరిగింది. మన డీసీపీ సాయి చైతన్య సార్ సూచనల ఇదంతా కూడా జరిగింది. ఈ కేసుని విజయవంతంగా పట్టుకోవడం జరిగింది. వీళ్ళ మీద తప్పనిసరిగా పీడీ యాక్ట్ నమోదు చేయడం జరుగుతుంది. అందరికీ కూడా మీడియా ద్వారా విజ్ఞప్తి ఏంటంటే చెడు వ్యసనాలకు ఇట్లా బానిసలై మనకు ఈ నేరాలకు పాల్పడుతున్న వారి గురించి మీకు ఏమైనా అనుమానం ఉంటే ప్రజలందరూ కూడా మాకు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. ఒకవేళ మీరు డైరెక్ట్ చెప్పలేకపోతే మీరు డయల్ 100 కూడా చేసి చెప్పవచ్చు. మీరు ఈ సమాచారాన్ని ఇచ్చినట్లయితే సమాజంలో నేరాన్ని నిరోధించడానికి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు. ముందు జాగ్రత్త మనం వాళ్ళని అరెస్ట్ చేయడానికి, వాళ్ళ నేరాలు చేయకుండా ఉంచడానికి మనకు పనికొస్తుంది. కనుక మీ అందరికీ విజ్ఞప్తి, ఏదైనా నేర సమాచారం ఉంటే మీకు అనుమానితులు కనపడితే పోలీసుకు తెలియజేయండి దయచేసి. వీళ్లకు ఈ హార్డ్ వర్క్ చేసిన ఈ సిబ్బంది అందరికీ కూడా రివార్డులో డీసీపీ గారు రివార్డు ఇచ్చినారు. అదేవిధంగా సిపి గారి దగ్గర కూడా వీళ్ళకు రివార్డు అందజేయడం జరుగుతుంది. మన డీసీపీ సాయి చైతన్య సార్ ఆధ్వర్యంలో ఈ కేసు ఛేదించడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్.